నమస్కారం అండి. సాధుకులారా, మీరు ప్రతిదానికి కూడా కోపడుతున్నారా? ప్రతి విషయానికి కూడా మీరు చికాకు పడుతున్నారా? ప్రతిరోజు కూడా మీరు ఇదే విధంగా మీ జీవితాన్ని మెయింటైన్ చేస్తే మీ యొక్క కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, మీరు వర్క్ చేస్తున్న ప్రదేశంలో, అలాగే బిజినెస్ చేస్తున్న వద్ద మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. మీ యొక్క స్నేహితులతో, కుటుంబ సభ్యులతో మీకుండే ఆ యొక్క రిలేషన్షిప్ అనేది పూర్తిగా చెడిపోతుంది. వారు మీ పైన కోపంగా ఉంటారు. అలాగే మీతో మాట్లాడేందుకు వారు అంత ఇంట్రెస్ట్గా ఉండరు. తద్వారా మీ మధ్య బంధం అనేది దూరం అవుతూ ఉంటుంది. రకరకాల ఇబ్బందుల్ని మీరు ఎదుర్కోవడం జరుగుతుంది. తద్వారా మీరు భావోద్వేగ ప్రకారంగా, మానసికంగా అనేక రకాల ఆలోచనలతో ప్రతి క్షణం కూడా ఇబ్బందిని ఎదుర్కొంటూ జీవించవలసిన పరిస్థితి మీకు ఏర్పడుతుంది. అయితే ఈరోజు నేను మనకు అసలు కోపం, చికాకు ఎందుకు వస్తుంది, ఈ కోపం చికాకు తగ్గాలంటే మనం ఎటువంటి సాధన ప్రాక్టీస్ చేయాలి అనే విషయాన్ని మీకు నేను చెప్పబోతున్నాను. మీకు చివరిలో ఒక అద్భుతమైన ప్రాణాయామ టెక్నిక్ చెప్పబోతున్నాను. తద్వారా మీకు వస్తున్న కోపం, చికాకు పూర్తిగా తగ్గుతుంది. అయితే మొదటగా మనకి కోపం, చికాకు ఎందుకు వస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే మీకు 70% పూర్తిగా ఈ కోపం, చికాకు తగ్గిపోతుంది. పూర్తిగా మీరు నార్మల్ అవుతారు. తద్వారా మీ జీవితంలో మీరు ఆనందంగా, ఆహ్లాదంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ కోపం, చికాకు ఎందుకు వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి మనం ఒక కాలేజ్ స్టూడెంట్నే ఉదాహరణ తీసుకుందాం. ఆ యొక్క కాలేజ్ స్టూడెంట్ పైన వారి యొక్క తల్లిదండ్రులు ఎప్పుడూ కోప్పడుతూనే ఉంటారు. ఏ విధంగా కోప్పడతారంటే, ఈ పిల్లవాడు తొందరగా నిద్ర లేకపోవడం, అలాగే కాలేజీకి వెళ్ళే ముందు సరిగ్గా టిఫిన్ చేయకుండా వెళ్ళిపోవడం, కాలేజీకి వెళ్ళిన తర్వాత తనకి ఏదైతే ఇంపార్టెంట్ బుక్స్ కానీ వస్తువులు ఉన్నాయో అవి పట్టుకొని వెళ్లకుండా మర్చిపోయి వెళ్ళిపోతుంటాడు. అలా వెళ్ళిపోవడం వల్ల వీరి యొక్క తల్లిదండ్రులు ఈ యొక్క పిల్లవాడిని రోజు గమనిస్తూ ఉంటారు. గమనిస్తూ ఈ పిల్లవాడు చేస్తున్న ప్రతి ఒక్క తప్పుని కూడా వారు గమనిస్తూ, ఈ అబ్బాయి సరిగ్గా తన యొక్క జీవితంలో ముందుకు వెళ్ళట్లేదు, టైంకి నిద్ర లాగట్లేదు, సరిగ్గా ఫుడ్ తినట్లేదు, అలాగే పట్టుకెళ్ళవలసిన ఇంపార్టెంట్ వస్తువులు కాలేజీకి పట్టుకుని వెళ్ళట్లేదు, సరైన క్రమశిక్షణ లేదంటూ వారి యొక్క పిల్లల జీవితంలో వారు చేస్తున్న తప్పులని పదే పదే వారు ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచిస్తూ ఉండగా వారిలో ఒక భావోద్వేగం అనేది ఏర్పడుతుంది. వీరిని ఎలాగైనా ఒక సరైన మార్గంలో పెట్టాలి, లేకపోతే వీరి జీవితం అనేది సరిగ్గా ముందుకు వెళ్ళదు, భవిష్యత్తులో రకరకాల సమస్యలను ఎదుర్కొంటారని వీరి యొక్క పిల్లలు చేస్తున్న చిన్న చిన్న తప్పుల్ని వీరు గుర్తు తెచ్చుకోవడం వల్ల వీరి మైండ్లో అనేక రకాల ఆలోచనలు క్రియేట్ అవుతూ ఉంటాయి. ఆ ఆలోచనలో చిన్నపాటి భావోద్వేగం అనేది ఏర్పడుతుంది. అప్పుడు అనుకోకుండా ఈ యొక్క కాలేజ్ పిల్లవాడు కాలేజీ నుండి ఇంటికి లేట్గా రావడం జరుగుతుంది. ఒక్కసారిగానే తను లేటుగా రావడం వల్ల, టైంకి ఇంటికి రాలేదని వారి యొక్క తల్లిదండ్రులకి కోపం అనేది ఒకేసారి వచ్చేస్తుంది. తద్వారా ఆ పిల్లవాడి పైన అడవడం కానీ, ఆ పిల్లవాడిని కొంచెం మందలించడం కానీ చేస్తారు. అయితే ఇక్కడ మనం ఈ యొక్క కథని గమనించినట్లయితే ఇక్కడ మనం ఒక మూలమైన విషయాన్ని పట్టుకోవచ్చు. ఈ యొక్క కాలేజ్ పిల్లవాడు చేస్తున్న చిన్న చిన్న తప్పులని వీళ్ళ యొక్క తల్లిదండ్రులు గుర్తించి ఆ విషయాలు వారు పెద్ద మైండ్లో ఆలోచించడం మొదలుపెట్టారు. ఆ ఆలోచన నెమ్మదిగా పెరిగి వారిలో భావోద్వేగాన్ని క్రియేట్ చేసి, ఆ భావోద్వేగం అనేది ఈ పిల్లవాడు చేసిన మరొక తప్పు వల్ల కోపం కింద క్రియేట్ అయింది. ఆ కోపం ఆ పిల్లవాడిని మందలించేదాకా తీసుకుని వెళ్ళింది. కాబట్టి కోపం అనేది ఎలా క్రియేట్ అవుతుందంటే, మన జీవితంలో ఎదురవుతున్న ఏదో ఒక సంఘటన మరలా రిపీట్ అవుతూ ఉంటుంది. ఆ రిపీట్ అవుతున్న విషయాన్ని మనం పదే మన మైండ్లో ఆలోచిస్తూ ఉంటాం. ఇలా ఎందుకు జరుగుతుంది, అలా ఎందుకు జరుగుతుంది, వీరు నేను చెప్పినట్లుగా సరిగ్గా ఉండట్లేదు, సరైన మార్గంలో వెళ్ళట్లేదు, అలాగే వర్కర్స్ పనిచేస్తున్నప్పుడు వారు సరిగ్గా పనిచేయట్లేదు, నేను అనుకున్న విధంగా పనిచేయట్లేదు, సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు అన్నట్టుగా మనం వాడు చేస్తున్న పనులను ఆలోచిస్తూ ఉండడం వల్ల మనలో కోపం క్రియేట్ అవుతుంది. అయితే మీరు కోపగించుకున్న మాత్రంగా వారిలో చేంజ్ వస్తుందా అంటే చేంజ్ వచ్చేందుకు అవకాశం ఉండదు. ఉదాహరణకి ఈ పిల్లవాడు చేసిన పనికి వాళ్ళ తల్లిదండ్రులు కోపడ్డారు, ఆ టైంకి మందలించారు. అప్పుడు ఆ కుర్రవాడు ఒక 4 రోజుల పాటు బాగానే ఉంటాడు. తర్వాత మరలా యథావిధిగా ఇంతకు ముందు ఏ విధంగా ఉండేవాడు ఆ విధంగానే ఆ పిల్లవాడు ప్రవర్తించడం మొదలు పెడతాడు. తద్వారా
వీరు మరింతగా కోపం పెంచుకుంటారు, మరింతగా ఉద్వేగానికి గురవుతారు. దానివల్ల వీరు అనేక రకాల మానసికమైన ఆందోళనకి, అనారోగ్య సమస్యలకి గురవుతున్నారు తప్ప వీరు ఆరోగ్యవంతంగా మారేందుకు అవకాశం ఉండట్లేదు. మీరు ఏం చేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, మీరు ఈ యొక్క సమస్యల్ని ఏ విధంగా మనం సర్దుబాటు చేయాలి అని ప్రతి ఒక్కరికి కూడా ఒక రకమైన ఆలోచన మైండ్లో తిరుగుతూనే ఉంటుందండి. దానికి మనం ఏం చేయాలంటే చాలా సింపుల్ అండి. మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పనిలో మన యొక్క పిల్లలు కానీ, మన యొక్క వర్కర్స్ కానీ ఉంటే వారితో మనం చాలా క్లోజ్గా మాట్లాడాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. ఆ ఫ్రెండ్లీ నేచర్ని మనం మెయింటైన్ చేస్తూ ప్రతి విషయాన్ని కూడా వారికి అనుభవం అయ్యే విధంగా చెప్పాలి. భవిష్యత్తులో మీరు చేస్తున్న ఈ పని వల్ల మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు, దాని ద్వారా మీరు చాలా సమస్యలు ఎదుర్కొంటారని వారికి రియల్ జీవితంలో జరిగిన కొన్ని ఉదాహరణలని వారికి చెప్పాలి. చెప్పి వారికి మోటివేషన్ ఇవ్వాలి. అలాగే కొందరు జీవితాలని వారికి చూపించాలి. తద్వారా వారిలో చేంజ్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. టెక్నికల్గా వారితో మాట్లాడి వారి యొక్క మెయిన్ని మనం చదవగలగాలి, మనకు అనుకూలంగా వారిని మార్చుకోగలగాలి. తద్వారా మీలో చాలా వరకు కోపం అనేది తగ్గుతుంది. అలాగే మీకు ఎదురవుతున్న ప్రతి సంఘటనని కూడా మీరు పెద్ద ఆలోచిస్తూ విచారం చేస్తున్నారు కదా, దాన్ని మీరు మరీ ఎక్కువ కాకుండా ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించాలి. అంతకు మించి మీరు ఎక్కువ ఆలోచించినా సరే మీలో కోపం అలాగే చికాకు అనేది ఏర్పడుతుంది. కాబట్టి మనలో కోపం కానీ చికాకు కానీ ఏర్పడుతుందంటే మూల కారణం మీకు ఎదురవుతున్న ఏదో ఒక సంఘటనని మీరు పెదే ఆలోచించడం, పెదే దాని గురించి మీరు భావోద్వేగానికి గురవడం, ఆ భావోద్వేగమే మీలో నుండి కోపంలా బయటికి రావడం జరుగుతుంది. కాబట్టి ఒక్క క్షణం ఆలోచించండి. ఆలోచించి మీరు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా మీలోంచి వస్తున్న ఆలోచనల్ని కంట్రోల్ చేయాలి అనే విషయాన్ని ఒక్కసారి గమనించండి. అయితే నేను చెప్తున్న క్రియాయోగ క్లాసెస్లో మనలో కోపం అనేది ఏ విధంగా వస్తుంది, దాన్ని కంట్రోల్ చేయాలంటే మనల్ని మనం ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనే విషయాల్ని నేను సైకోథెరపీ క్లాసెస్లో నేర్పించడం జరుగుతుందండి. ఓకేనండి. ఇప్పుడు మనం ఈ యొక్క కోపం అలాగే చికాకు తగ్గించుకోవాలంటే ఒక అద్భుతమైన ప్రాణాయామ టెక్నిక్ చెప్తాను కదా. ఇప్పుడు ఆ యొక్క ప్రాణాయామ టెక్నిక్ని మీకు అందజేస్తాను. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది మనం ఏం చేయాలంటే మన యొక్క నాలుకని ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి శ్వాసను తీసుకోవాలి. చూడండి, ముక్కు మూసేయాలి. శ్వాస తీసుకొని మీరు ఎంతసేపు కుంభకొని చేయగలరో కుంభకొని చేయండి. దాని తర్వాత బ్రీత్ ముక్కు నుండి రిలీజ్ చేయండి. మళ్ళీ ఇది మనకు శీతళీ ప్రాణాయామం. ఈ శీతళీ ప్రాణాయామం చేయడం వల్ల మన యొక్క బ్రెయిన్ పైన అధికంగా ఒత్తిడి క్రియేట్ అవుతుంది కదా, ఆ ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఇప్పుడు శీతకారి ప్రాణాయామం చేద్దాం. పదాలు మనం ఇలా తెరిచి ఉంచాలి. పదాలు తెరిచి ఉంచి ఈ యొక్క లాన్ నుంచి బ్రీత్ తీసుకోవాలన్నమాట. నోరు మూసేయండి, బ్రీత్ రిలీజ్ చేయండి. మీరు ఈ విధంగా శీతకారి ఈ రెండు ప్రాణాయామాలు చేయడం ద్వారా ఈ బాడీలో ఏదైతే అధికంగా ఒత్తిడి క్రియేట్ అయిందో, అధికంగా వేడి ఉత్పత్తి అయిందో అవి పూర్తిగా తగ్గి మీ యొక్క మనస్సు ప్రశాంతంగా ఆహ్లాదంగా మారడం జరుగుతుంది. ఏదైతే కోపం చికాకు మిమ్మల్ని ఒక ఉప్పునిలా మిమ్మల్ని వేధిస్తున్నాయో పూర్తిగా తగ్గి మీ యొక్క మనస్సు ప్రశాంతంగా మారడం జరుగుతుంది. శీతకారి కూడా ఒక 10 నుండి 15 సార్లు చేయండి. చేసిన తర్వాత నార్మల్గా మనకు చిన్న ముద్ర వేసి మెడిటేషన్లో కూర్చోండి. విధంగా చేయండి. ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు మీరు పొందడం జరుగుతుంది. ఓకేనండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.